Hi friends, good morning everyone. Welcome back to my channel. ఈరోజు మనం ప్రొజెస్ట్రాన్ క్యాప్సూల్స్ గురించి తెలుసుకుందాం. సస్టైన్ 200 గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ క్యాప్సూల్స్ వల్ల యూజెస్ ఏంటి, డోస్ ఎంత వాడాలి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఏ సమయంలో ఈ క్యాప్సూల్స్ని వేసుకోవాలనేది ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రొజెస్ట్రాన్ అనేది హార్మోన్. ఇది వచ్చేసి ఫీమేల్ సెక్స్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అంటే మగవారిలో ఈస్ట్రోజన్ హార్మోన్స్ అని, నెక్స్ట్ లేడీస్లో వచ్చేసి ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ వచ్చేసి రిలీజ్ అవుతాయి. ఇది వచ్చేసి ఫీమేల్ సెక్స్ హార్మోన్. ఈ హార్మోన్ వచ్చేసి ఎందుకు ఉపయోగపడుతుంది, ఇది వచ్చేసి ప్రొజెస్ట్రాన్ 200 mg అంటే 200 వచ్చేసి డోస్. ఇవి క్యాప్సూల్స్ ఫామ్లో ఉంటుంది. దీని బ్రాండ్ నేమ్ వచ్చేసి సస్టైన్ 200 ఫర్ వెజైనల్, ఫర్ రెక్టల్ ఆర్ ఓరల్ యూజ్. ఇది వచ్చేసి తర్వాత చెప్తాను. వెజైనల్, రెక్టల్ అండ్ ఓరల్ యూజేజ్. అండ్ ప్రొజెస్ట్రాన్ సాఫ్ట్ జెలాటిన్ క్యాప్సూల్స్ అంటే క్యాప్సూల్స్ కొంచెం జెల్లీ లాగా ఉంటుంది. టు కాస్ మెనిస్ట్రల్ ఫ్లో ఇన్ ఉమెన్. నెక్స్ట్ ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే పీరియడ్స్ టైంకి రావడానికి ఉపయోగపడుతుంది. హార్మోన్స్ అనేవి సరిగ్గా రిలీజ్ అవ్వవు ఒక్కొక్క సమయంలో, అలాంటప్పుడు ఈ ప్రొజెస్ట్రాన్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే టు రెగ్యులేషన్ ఆఫ్ ఓవులేషన్ అండ్ పిండం తయారవడానికి ఈ ప్రొజెస్ట్రాన్ అనేది ఉపయోగపడుతుంది, హార్మోన్ అనేది ఉపయోగపడుతుంది. ప్రొజెస్ట్రాన్ 200 mg, ఇలా 200 అని కాకుండా 100 mg అలా డిఫరెంట్ డోస్లో అవైలబుల్గా ఉంటుంది. 400 mg. ఎందుకు ఈ ప్రొజెస్ట్రాన్ని మనం క్యాప్సూల్స్ రూపంలో తీసుకోవాలంటే లేడీస్ బాడీలో రిలీజ్ అవుతుంది. రిలీజ్ కాకుండా ఉన్న వారికి ఈ క్యాప్సూల్స్ని ఇస్తారు. నెక్స్ట్ ప్రొజెస్ట్రాన్ హెల్ప్స్ ద యూట్రస్ గ్రో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ ఇట్ ఫార్మ్స్ హ్యావింగ్ కాంట్రాక్షన్స్. ఎర్లీ ప్రెగ్నెన్సీ అంటే 3 నెలలకి అంటే 8 నుంచి 12 వారాలు సమయంలో ఈ ట్యాబ్లెట్స్ని ఇస్తారు. ఎందుకంటే అబార్షన్ అవ్వకుండా ఉండడానికి, నెక్స్ట్ మిస్క్యారేజ్ అవ్వకుండా ఉండడానికి, అలాగే గర్భసంచి ఎదుగుదలకి. నెక్స్ట్ ప్రొజెస్ట్రాన్ అనేది డిఫరెంట్ నేమ్స్తో ఉంటుంది. ది గెస్ట్, సస్టైన్ 200, సస్టైన్ 100, అడ్జిగెస్ 200, నిడాజన్ 200 అట్లా డిఫరెంట్ బ్రాండ్ నేమ్స్తో ఉంటుంది. నెక్స్ట్ ఈ క్యాప్సూల్స్ని ఎలా తీసుకోవాలి, డోస్ వచ్చేసి 1 డేకి 1 క్యాప్సూల్ తీసుకోవాలి. ఒక రోజుకి 1 క్యాప్సూల్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఎలా తీసుకోవాలంటే మామూలు ట్యాబ్లెట్స్ లాగానే ఒక గ్లాస్ వాటర్తో ఒక గ్లాస్ నీళ్ళతో క్యాప్సూల్ తీసుకోవాలి. ఏ టైంలో వేసుకోవాలంటే నైట్ టైం మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే ఇట్ కాసెస్ డిజీ ఆర్ డ్రౌజీ అంటే తల తిరగడం, నెక్స్ట్ నిద్రని ప్రేరేపిస్తుంది, నిద్ర వస్తుంది ట్యాబ్లెట్ వేసుకోవడం. నెక్స్ట్ రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్ నేమ్లోనే చదివాను. సస్టైన్ 200 ఫర్ వెజైనల్, ఫర్ రెక్టల్ ఆర్ ఓరల్ యూస్. నెక్స్ట్ ఈ హార్మోన్ వచ్చేసి నోటి ద్వారానే కాకుండా అలాగే యోని ద్వారా, నెక్స్ట్ మల విసర్జన చేస్తారు కదా, అక్కడ కూడా ఈ క్యాప్సూల్స్ని పెడతారు. అంటే రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ నోటి ద్వారానే కాకుండా ఇలా కూడా ఇస్తారు. నెక్స్ట్ కమింగ్ టు ద సైడ్ ఎఫెక్ట్స్. ఇంపార్టెంట్ ఏంటంటే డిజీనెస్, తల తిరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఫాలింగ్ స్లీపీ అంటే నిద్ర వస్తుంది, తల తిరుగుతుంది, నిద్ర వస్తుంది. సో అందుకే ఈ క్యాప్సూల్స్ నైట్ టైం మాత్రమే వేసుకోవాలి. నెక్స్ట్ మోర్ హంగ్రీ, ఆకలి ఎక్కువ వేస్తూ ఉంటుంది. వెయిట్ గెయిన్ ఆర్ వెయిట్ లాస్, బరువు పెరుగుతారు లేదా తగ్గచ్చు. చూశారు కదా, దీనివల్ల యూజెస్ ఏంటి, డోస్ ఎంత వాడాలి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం.